కౌతాల మండలం కుంటనహల్లు గ్రామ నా మాదిగ బంధువులందరికీ అట్లనే కౌతాల మండలం కుంటనహల్లు గ్రామ ఎంఆర్పిఎస్ గ్రామాధ్యక్షుడు ఈ గ్రామ టీఆర్ఏ గారికి గ్రామ కుల పెద్దలందరికీ ఎంఆర్పిఎస్ పక్షాన మందకృష్ణ మాదిగ అందరికీ మరొకసారి ఈ ఉదయం పూట మీ గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చే నెల 8వ తారీఖు అంటే 2వ ఆదివారం రోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు సామాజిక ఉద్యమకర్త సామాజిక పరివర్తకుడు వికలాంగుల ఆత్మబంధువు మాదిగల ఆశాజ్యోతి ఆశాకిరణం పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు కౌతాల మండలం హాల్వీ గ్రామానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ విగ్రహావిష్కరణకు జరగబోయేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ఎంఆర్పిఎస్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి పిలుకుంట బోట్మాడి గారు అట్లనే ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మాట్లాడవలసిందిగా మనం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం కుంటనహల్లి మాదిగ జాతి రక్త బంధువులందరికీ మరి మందకృష్ణ మాదిగ గారి పక్షాన నా పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు. మరి మహాజన నేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 8వ తారీఖున హాల్వీ గ్రామానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేస్తున్నారు. కావున ఈ యొక్క కుంటనహల్లి మాదిగవాడలో ఉన్నటువంటి నా మాదిగ జాతి పెద్దలు చిన్నలు ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మహిళలతో సహా ఆ రోజున ఆ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయంగా సక్సెస్ చేయాలని చెప్పని పిలుపునిస్తున్నాను. మరి ఏమంటే మీ అందరికి కూడా తెలుసు, మన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం చేసి 30 ఏళ్లుగా పోరాటం చేసి కృష్ణమాదిగ గారు ఆయన నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. వర్గీకరణ సాధించుకున్న తర్వాత మరి దాని ప్రతిఫలాలు కూడా మనం ఈ సంవత్సరంలో కూడా కొన్ని సంవత్సరంలో అందుకోవడం జరిగింది. అవి